రాజకీయ పరిస్థితులు, ప్రత్యేకంగా అమలాపురం ప్రాంతంలో విధ్వంసం సృష్టించి కులాల మధ్య ఉన్న ఐక్యతని దెబ్బతీయడానికి ఒక విచిత్ర ప్రయత్నం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందో దాని గురించి మీరు అందరూ కూడా నాయకులుగా మేమే కాకుండా క్షేత్రస్థాయిలో మన జిల్లా నాయకులందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళు చూసిన విషయాలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేయడం జరిగింది. దాన్ని దయచేసి మీరందరూ కూడా క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్ళమని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంకొక ముఖ్యమైన అంశం జూన్ 10, 11, 12 తారీఖుల్లో మనం చేపట్టబోయే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనాలి. కార్యవర్గ సభ్యులు, క్షేత్రస్థాయిలో ఉన్న జిల్లా అధ్యక్షులు, ఆ జిల్లా కార్యవర్గం, వివిధ విభాగాల చైర్మన్లు, అందులో ఉన్న కార్యవర్గం, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అక్కడున్న నాయకులు, మండలాధ్యక్షులు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో 10, 11, 12 తారీఖుల్లో ప్రతి మండలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మనం ఈ ప్రోగ్రామ్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. పార్టీ ఆఫీస్ నుంచి మీకు ఎటువంటి సహకారం కావాలన్నా, ఇంతకుముందే శ్రీనివాస్ యాదవ్ గారు సూచించినట్టు జిల్లాధ్యక్షులు లేని చోట బహుశా ప్రధాన కార్యదర్శుల్ని అక్కడికి పర్యవేక్షించడానికి పంపించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తప్పకుండా అది మన పార్టీ అధ్యక్షుల వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. దాని మేరకు అన్ని జిల్లాల్లో కూడా ఒకేసారి ఈ కార్యక్రమం ఈ 3 రోజులు విస్తృతంగా జరగాలి. దయచేసి మళ్ళీ ఏదో పోస్ట్పోన్మెంట్ అనేది మాత్రం చేయబాకండి. ఆ సందర్భంగా ఈ 7,900 చిల్లర వాలంటీర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి మీరు సన్మానించి గౌరవించి ఈ కార్యక్రమాన్ని జన సైనికులు ఎంతో అద్భుతంగా భావించేటట్టు ఈ కార్యక్రమాన్ని మీరు ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఇందాక నేను చెప్పినట్టు ఏప్రిల్ 5వ తారీఖున మనం ఇక్కడ కలిసాం. మళ్ళీ ఈరోజు మనం సమావేశం అయ్యాం. ఈ మధ్యలో వీర మహిళలతోటి మనం రీజనల్ కోఆర్డినేటర్లుగా చాలామందిని మనం అపాయింట్ చేశాం. వాళ్ళందరూ మీకు పరిచయమే ఉండొచ్చు. వీర మహిళలు ప్రత్యేకంగా వీళ్ళు జిల్లాల వారీగా వాళ్ళకి ఒక చక్కటి కార్యక్రమం అప్పచెప్పాం. అదేంటంటే మహిళా సాధికారత కోసం, మహిళల అభ్యున్నతి కోసం మన వంతు మనం జనసేన పార్టీ నుంచి పొదుపు సంఘాలని మనం ప్రోత్సహించడానికి ఒక మంచి కార్యక్రమం చేయండి. వినూత్నంగా మీరు ఆలోచించి అవసరమైతే వాళ్ళకి కొంతవరకు ఆర్థిక సాయం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దీని ద్వారా బలోపేతం అయ్యేటట్టు ఓ ప్రయత్నం చేయమని చెప్పాను. నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈ రోజున మన పార్టీ అధ్యక్షులు వారు కూడా ఆ వీడియో తెప్పించుకుని చాలా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చాలా ఆనందంతో ఆయన మెచ్చుకున్నారు. సో ఆ రీజనల్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా వీర మహిళలకి పేరున మిమ్మల్ని జనసేన పార్టీ తరఫున మేము ఎంతో గర్వంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. చక్కటి కార్యక్రమం. దాన్ని ఇంకా మీరు ముందు తీసుకెళ్ళండి. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దాం. మనం అనుకున్నట్టు 3 తీర్మానాలు ఈ రోజున మనం ప్రవేశపెడుతున్నాం. దయచేసి ప్రతి తీర్మానం తర్వాత మీరు దాన్ని ఆమోదించమని కోరుకుంటూ, అన్నిటికన్నా ముందుగా జనసేన పార్టీ తొలి నుంచి రైతుల పక్షమే. ధాన్యం కొనుగోలులో రైతులను నష్టపరిచే ప్రభుత్వ విధానాలపై 2019 డిసెంబర్ 12వ తేదీన రైతు సౌభాగ్య దీక్ష చేపట్టినప్పటి నుంచి చూస్తే తుఫానుతో సర్వం కోల్పోయిన రైతుల కోసం పోరాటం చేయడం, నేడు కౌలు రైతుల భరోసా నింపే దిశగా యాత్ర చేపట్టడం, గత 3 ఏళ్లలో రాష్ట్రంలో 3,000 మంది కౌలు రైతులు అప్పులు పాలై ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవడం, ఈ విషయాలు మనందరికీ తెలిసినవే. కనీసం ఈ కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోలేకపోయింది. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల స్థితిగతులకు చలించిపోయి ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆయన వ్యక్తిగతంగా 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చి ఒక నిధిని నెలకొల్పారు. విశాల హృదయంతో మన అధ్యక్షులు ఈ నిధిని ఏర్పాటు చేసి మనసున్న ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు. ఈ విస్తృత స్థాయి సమావేశం మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సగౌరవంగా అభినందన తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా వ్యవసాయం పైన ఆధారపడ్డ ప్రతి రైతు కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా నిండు మనసుతోటి ధైర్యం నింపే విధంగా వాళ్ళకి భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా మనం తీర్మానం ప్రవేశపెడదాం. రెండోది, అమలాపురంలో చోటు చేసుకున్న అల్లర్లు
పాలకపక్ష ప్రేరేపితమైనవిగా భావిస్తున్నాం. వర్గ కుల విభేదాలను సృష్టించి లబ్ధి పొందాలనే కుట్రపూరితమైన ఉద్దేశంతోనే ఈ అల్లర్లు సృష్టించారు. ఈ వైఖరిని ఖండిస్తున్నాం. ఈ అల్లర్ల పేరుతో అమాయకులను ఇబ్బంది పెట్టే దిశగా వ్యవహరించాలని ప్రభుత్వం విడనాడాలని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఉద్యోగస్తుల్ని వారికి వ్యాపార వర్గాలకి ఎంతో అపార నష్టం కలిగిస్తుంది. వారి మీద ప్రభావం చూపిస్తోంది. కోనసీమలో శాంతి సమస్యలు నెలకొనే జనజీవనం ప్రశాంతంగా సాగాలని కోరుకుంటూ శాంతి కమిటీ మన పార్టీ అధ్యక్షులు గారి కోరిక మేరకు ఏర్పాటు చేస్తూ మనందరం కూడా ఈ సందర్భంగా తీర్మానం చేపట్టుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కక్ష సాధింపు కోసం జనసేన నాయకులు జన సైనికులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాపక్షం బాధిత వర్గాల పక్షం వహించిన సందర్భాల్లోనూ నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వెల్లడించిన నాయకులు శ్రేణులపైన కూడా కేసులు పెడుతున్నారు. అక్రమ కేసుల ద్వారా కట్టడి చేయాలని ప్రభుత్వం ఒక ప్రయత్నం ఎంతో అప్రజాస్వామికంగా చేస్తోంది. మా నాయకులు శ్రేణులకు పార్టీ అండగా నిలిచి న్యాయపరంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఈ సమావేశం తీర్మానం చేస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి రోజు రోజు క్షీణిస్తోంది. ప్రధానంగా మహిళలపైన అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోయాయి. అత్యాచార సంఘటనలో బాధితులకు భరోసా ఇవ్వడం ఒక ధర్మం. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర డీజీపీ, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం చాలా శోచనీయం. అత్యాచారాలకు తల్లుల పెంపకంలోనే లోపం ఉందని హోంశాఖ మంత్రి చెప్పడాన్ని ఈ విస్తృత స్థాయి సమావేశం ఖండిస్తోంది. శాంతి భద్రతలు క్షీణించడానికి పాలకపక్షమే కారణమని రాజకీయ హత్యలు, దాడులు, అక్రమ కేసులు, అదేవిధంగా గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకి దుర్మార్గమైన పరిపాలన అందించడమే కాకుండా అనుచిత వ్యవహార శైలితోటి వాళ్ళు అనేక కారణాలు చూపించుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప ఒక మంచి పరిపాలన అందించడం లేదనేది ఈ విస్తృత స్థాయి సమావేశం ఈ తీర్మానం కూడా ప్రవేశపెడుతోంది. ఈ 3 తీర్మానాలని మీరందరూ కూడా ఆమోదిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం. అదేవిధంగా దయచేసి మీరందరూ కూడా ఒక నిబద్ధతతోటి, ఇందాక నేను అన్నట్టు అవుట్ ఆఫ్ ద బాక్స్గా మీరు కొంచెం ఆలోచించి కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు మీ స్థాయిలో మీరు చేయండి. ఇందాక జిలాని గారిని గురించి నేను ప్రస్తావించాను. అదేవిధంగా మన కిరణ్ రాయల్ కూడా తిరుపతిలో ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ కోసం ఎప్పుడైతే సామాన్య ప్రజల్ని రోడ్డు పైన ఆపి కుటుంబాన్ని దించేసి కార్లు తీసుకెళ్లారో దాని గురించి చక్కటి కార్యక్రమం కూడా ఆ రోజున తిరుపతిలో మన కిరణ్ రాయల్ చేశారు. ఆయన కూడా మనం ఈ సందర్భంగా అభినందిద్దాం. అదేవిధంగా మీరందరూ కూడా ఇందాక రియాజ్ గారు చెప్పినట్టు ఈరోజు మున్సిపాలిటీల్లో అందరికన్నా ఎక్కువగా తిరగబడింది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. పాలకపక్షమే ఈ రోజున ప్రత్యేకంగా అక్కడున్న చైర్పర్సన్లు కానీ అక్కడున్న కమిషనర్లు కానీ వీళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. అటువంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో మీరందరూ కూడా చురుగ్గా క్షేత్రస్థాయిలో పాల్గొనండి. పార్టీ యాక్టివిటీస్ని ప్రతి సందర్భంలో కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళమని మనవి చేసుకుంటూ ఈ సమావేశానికి మీరందరూ హాజరైనందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను.